నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం కుప్పం పర్యటనకు నారా భువనేశ్వర్ గారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ టెంపుల్ని దర్శనం చేసుకున్నారు, ద్రౌపది మాత అమ్మవారిని. అయితే అది అయిన తర్వాత ఆవిడ మాట్లాడారు. అంటే ఆవిడ బేసికల్గా బయటకు వచ్చి కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడరు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆవిడ ఒకప్పుడు జరిగిన నీచమైన సంఘటనను మళ్ళీ ఇప్పుడు ఆవిడ మాట్లాడడం జరిగింది. ఆ మాటలు ఏం మాట్లాడారు, అసలు అప్పుడు ఏం జరిగింది అనేది క్లియర్గా చెప్పండి. నిజంగా బాధాకరమైన విషయం. అంటే ఒక మహిళకి మనం ఆ రోజున కురుక్షేత్రం అప్పుడు లేవు. ఆ రోజున మయ సభలో ఏం జరిగిందో తెలియదు, ఆ కౌరవ సభలో ఏం జరిగిందో తెలియదు. కానీ గౌరవ సభలో మాత్రం 23 టీడీపీ నాయకులు ఉన్నప్పుడు 151 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కౌరవులుగా మారి నీచమైన దుర్యోధన దుశ్శాసన పర్వాన్ని మనకు ఆ రోజున చూపించారు. నిజంగా ఇలానే ఉండిద్దా? ఆ నవ్వులు, కేరింతలు, అసెంబ్లీలో సినిమా డైలాగులు, ఇంకా దానికి జగన్మోహన్ రెడ్డి వికటాట్టహాసాలు. అంటే ఒక ధృతరాష్ట్రంలాగా అక్కడ కూర్చున్న తమ్మినేని సీతారాం. మరి ఇంక అసలు ఏం చెప్పాలి, ఎలా మాట్లాడాలి? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిని మనం తెచ్చుకున్నామా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? ఇంత నీచమైన మనుషులకి మనం ఓటేసామా ఆ రోజున? ఒక మహిళ ఈ రోజున మనం పూర్వీకులు ఎప్పుడు చెప్తున్నది, మన సంస్కృతి, మన సాంప్రదాయం, హిందూ ధర్మం, స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని. మన పుట్టుకకి స్త్రీ, ప్రకృతి స్త్రీ. అలాంటి గొప్ప స్త్రీమూర్తి కన్నెర్ర చేస్తే ఏం జరిగిద్దో తెలుసు. ఆవిడ ప్రాణం కన్నా కూడా మానాన్ని ఎంత గొప్పగా కాపాడుకునిద్దో తెలుసు. అవమానం జరిగితే ప్రాణం పోయినా ఊరుకునిద్ది, కానీ తన మానాన్ని మాత్రం పోగొట్టుకోవటానికి ఏ రోజు ఆడది ఒప్పుకోదు. అలాంటి చరిత్ర కలిగిన స్త్రీ జాతి మన భారతదేశంలోనే స్త్రీలకు ఒక గొప్ప ప్రాముఖ్యత, ప్రాధాన్యత, గౌరవం, గొప్ప సాంప్రదాయం కలిగింది. మరి అలాంటి దేశంలో మంచి ఒక తెలుగు రాష్ట్రంలో పుట్టి దౌర్భాగ్యమైన, నీచమైన, నికృష్టమైన సంస్కృతికి తెరలేపింది వైఎస్ఆర్సీపీ పార్టీ. గొడ్డలి పార్టీ అంటే ఇంకా బాగుంటుంది. ఎప్పుడు కూడా చూడకూడదు, ఇలాంటివి జరగకూడదు అని పదే ఆ సంఘటన గుర్తు చేసిద్ది. నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం కన్నీటి పర్యంతం అవటం. ఆయన ఆ రోజున మీడియా ముందు అలాగా చిన్నపిల్లాడికి అనిపించింది నాకైతే. అసలు ఏంటి ఈ సంఘటన, అసలు చూడలేకపోయాం అందరం. చాలా బాధేసింది. ఇలా జరుగుతున్నందుకు మనందరం కలిసి ఏం చేయగలుగుతాం? మన దగ్గర ఉన్నది ఒకటే ఒక ఆయుధం, ఓటు. మన పిల్లల భవిష్యత్తు మనం కాపాడుకోవాలన్నా, మన స్త్రీల గౌరవం మనం నిలబెట్టుకోవాలన్నా, స్త్రీ జాతిని అవమానపరిస్తే వాళ్ళకి ఇంకా పుట్టగతులు ఉండవు అని చెప్పి తెలియజేయాలన్నా మనం నిలబట్టాలి. మనమే నిలబడాలి, నడుం బిగించాలి, ఖచ్చితంగా బయటకు వచ్చి పోరాడాలి. ఆ రోజున వాళ్ళు మాట్లాడింది నారా లోకేష్ గారి పుట్టుక గురించి. నిన్న భువనేశ్వరి గారు, అది సందర్భం కాకపోయినా అక్కడ ద్రౌపది అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు ఖచ్చితంగా ద్రౌపది గారి చరిత్ర మనందరికీ తెలుసు. అక్కడ కౌరవ సభలో కౌరవులు ధర్మరాజుని, అర్జునుడిని, భీముణ్ణి, నకుల సహదేవుల్ని ఏ విధంగా వీళ్ళని మనం ఓడించగలుగుతాం? వీళ్ళని ఎలా మనం రాబట్టాలి? అప్పుడు నిజంగా నువ్వు మగాడిగా నువ్వు ఎదుర్కోగలుగుతావా అని చెప్పేసి జనరల్గా మాట్లాడుతూ ఉంటారు. ఎలా ఎదుర్కోవాలి? నువ్వు నీతిగా, నిజాయితీగా, ఒక రాజకీయ నాయకుడిగా నీ దగ్గర రాజసం ఉంటే, ఆ గౌరవం ఉంటే, నువ్వు అదే టీవీతో, హుందాతో రాజకీయంగా ఎలాంటివి ఉన్నాయో దాని గురించి సబ్జెక్ట్ పట్టుకొని వెళ్తారు. కానీ ఇంట్లో మహిళల గురించి, వాళ్ళ క్యారెక్టర్ గురించి అసాసినేషన్ చేస్తూ, అపనిందలు మోపుతూ, తడి గుడ్డలతో గొంతులు కోస్తున్న ఆ రోజున ఆ నీచపు ఆలోచన వాళ్ళకి ఎలా వచ్చిందో తెలియదు. కానీ ఇంతకు దిగజారిపోయారా? ఇంత నీచానికి పాల్పడ్డారా? అసలు భగవంతుడు ఇట్లాంటి జరుగుతయ్యా? ఇలా కూడా వీళ్ళు రాజకీయాన్ని ఉపయోగించుకుంటున్నారా? ఎదుటివాడిని నువ్వు దెబ్బతీయాలంటే ఇదే దారి, ఇంతకంటే ఇంకేం దొరకలేదా? భూమి మీద గింజలు పుచ్చిపోతాయని చెప్పి పుట్టారా మీరంతా? అలానే అనిపించింది అవన్నీ చూసిన తర్వాత. ఎంత బాధ! ఈ రోజుకి కూడా మనం చూస్తున్నాం. ఈ రోజుకి కూడా అవమానకరమైన మాటలు, కామెంట్స్, వీళ్ళు చేసిన అవినీతి పనులు అంతా ఇంత కాదు, చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్ని కాదు, దానికి తోడు ఈ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, మహిళలను బూతులు తిట్టడం. పవన్ కళ్యాణ్ గారు సతీమణి ఎన్ని మాటలు అన్నారు, ఆయన బిడ్డల్ని ఎంతెంత మాటలు అన్నారు. నాలాంటాడికి అప్పచెప్పాలి అని చెప్పేసి, నీ ఇంట్లో పనాళ్లకు పుట్టారు పిల్లలు అని చెప్పేసి ఒక్కొక్కడు నోటికి ఏది వస్తే అది, ఎంత మాట పడితే అంత మాట. కానీ ఒక మహిళని అడ్డం పెట్టుకొని, ఏదైతే ద్రౌపది ఆ రోజున వస్త్రాపహరణం ఎలా జరిగింది అంటే,
వాళ్ళని వీళ్ళు ఎదుర్కొనలేక దొంగ దెబ్బ కొడుతూ, చావు దెబ్బ కొడుతూ, వెన్నుపోటు పొడుస్తూ ఒక దొంగ ఆటను ఆడారు కదా ఆ శకుని అడ్డం పెట్టుకొని. దాంట్లో ఏం జరిగింది? శ్రీకృష్ణ పరమాత్ముడు యదా యదా ధర్మస్య అని చెప్పి ధర్మ సంస్థాపనార్థాయ సమవామి యుగే యుగే అనే ధర్మాన్ని రక్షించడం కోసం, ఆ ధర్మాన్ని పదే పదే కాపాడాలంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా వస్తాడు అనటానికి ఆ రోజున ఆయన నిరూపించాడు. మరి కలియుగంలో మనం ఆ రోజున శ్రీరామచంద్రుడి పరిపాలనలో 4 పాదాలు, తర్వాత 3 పాదాలు, లేదా 2 పాదాలు, ఒంటి పాదం అంటే కాదు కుంటి పాదం అనుకున్నాం. బాబోయ్ ఇంత దారుణంగా ఉండిద్దా? వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు చూసాం, రాజారెడ్డి అప్పుడు చూశారు, లేకపోతే ఇంకోటో. కానీ జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు అదుపు లేకుండా పోతుంది. ఇంత కౌరవ పరిపాలనలాగా కొనసాగిస్తున్నాడు. మరి నిజంగా భువనేశ్వరి గారికి అండగా ఎవరు నిలబడ్డారంటే ఆ రోజు శ్రీకృష్ణుడు, ఈ రోజున ప్రజలు ఆమెను గుర్తు చేసుకున్నారు. ఎంత గొప్ప విషయం అంటే అదొక భయంకరమైన సిచ్యువేషను. ఎవరికి కూడా అలాంటిది రాకూడదని నిన్న ద్రౌపది అమ్మవారిని చూసిన తర్వాత ఆవిడ పడిన కష్టాలు, ఆవిడేంటి, ఆవిడ క్యారెక్టర్ ఏంటి అందరికీ తెలుసు. ఆవిడ పతివ్రత శిరోమణి. నందమూరి తారక రామారావు గారి బిడ్డల మీద అంత మచ్చలేదు. వాళ్ళంతా గొప్ప సంస్కృతి సాంప్రదాయం కలిగిన పిల్లలు, కళా పోషకులు, వాళ్ళకి సేవ చేస్తారు, ప్రజాసేవకులు. రాజకీయ రంగం, చలనచిత్ర రంగం, సేవా రంగం నందమూరి బాలకృష్ణ గారు ఎన్ని చేస్తున్నారు? ఇప్పుడు తండ్రి పేరును పెట్టుకుని భువనమ్మ ఎన్ని చేస్తుంది? ఎంత మందికి కనపడకుండా సహాయం చేస్తుంది. కనిపిస్తూ కొన్నే ఉన్నాయి, కనపడకుండా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళు ఎంతో మందిని రక్షిస్తున్నారు, ఎంతో మందికి జీవం పోస్తున్నారు. అలాంటి గొప్ప తల్లిని పట్టుకొని ఆ నిందేస్తే ప్రతి ఒక్కరం బాధపడ్డాం. మేడం అలా అంటే ఇప్పుడు ఈ భువనేశ్వరి మేడంని ఇంత పబ్లిక్గా అన్నారు, బట్ రోజా అని ఆర్కే గారు కొన్ని కామెంట్స్ చేశారని చెప్పేసి జగన్ గారు ట్వీట్ కూడా చేశారు. మహిళల మీద ఈ అసభ్య పదజాలం ఏమిటి అని చెప్పేసి ఏబిఎన్ ఆఫీస్ని ముట్టడి చేసేయడం, దౌర్జన్యాలు చేయడం. మరి వీళ్ళని ఏం చేయాలి మేడం అసలు? అదే వీళ్ళు కుంటిపాదం అని అందుకే అంత ధర్మం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రాక్షస మూకే వాళ్ళు. ఇప్పుడు ఋషులు యజ్ఞాలు చేస్తుంటే వాళ్ళు ఏం చేశారు? రక్తం వేయటం, మాంసం వేయటం, దానిలో ఎముకలు తీసుకొచ్చి వేయటం, ఇవన్నీ చేశారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్న ఈ మహాయజ్ఞానికి వీళ్ళంతా కూడా ఏదో ఒక విధంగా విఘ్నం కలిగించాలి. ఏ విధంగా విఘ్నాలు ఎలా ఉన్నాయి? క్రెడిట్ చోరీ అని చెప్పేసి, ఈ కంపెనీ వస్తే రాష్ట్రానికి ఏదో ఇబ్బంది అయిద్దని, లేకపోతే పొల్యూషన్ అని, ఇట్లా ఒక అబద్ధాలు, అవినీతి, ఇంకా అంతకు మించిపోయి మహిళల క్యారెక్టర్ని అసాసినేషన్ చేయటం, ఫోటో మార్ఫింగ్లు చేయటం. సొంత చెల్లి ఎవరి దాకా ఎందుకమ్మా? రోజా గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి గురించి ఏం మాట్లాడాడు పబ్లిక్గా? పసుపు చీర కట్టుకుంది, చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గరికి వెళ్ళింది, మోకరిల్లింది అని మాట్లాడాడు. ఇంటికి వెళ్ళి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళింది ఆడపిల్ల. నీ ఇంటి ఆడపిల్ల, నువ్వు నిజంగా కడుపుకు అన్నమే తినేవాడివైతే అట్లాంటి మాటలు అసలు ఎవరైనా మాట్లాడతారా? సొంత చెల్లెల గురించి నీ పరువు పోయినట్టు కదా, నీ ఇంటి పరువు నువ్వు తీసుకున్నట్లు కదా. ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా నువ్వు ఎట్ట మా కర్మగాలి 2019లో మాకు సీఎం అయ్యావో, మేము ఎట్లా నిన్ను భరించామో అర్థం కావట్లేదు. సొంత చెల్లెల్ని ఎవరైనా ఇంటి గుట్టు బయటేసుకుంటారా? ఎన్ని తగువులున్నా సరే, ఎంత ఉన్నా సరే, కన్న తల్లిని పట్టుకొని మీ మీద ప్రేమ చచ్చిపోయింది అని అన్నాడు. ప్రజల మీద కూడా ఇప్పుడు ప్రేమ చచ్చిపోయింది అని చెప్తున్నాడు జగన్. ఎందుకు 2029లో వస్తే రాష్ట్రం బాగు చేస్తానను, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తానని చెప్పట్లా, సర్వనాశనం చేస్తానంటున్నాడు, అమరావతి కూల్చేస్తానంటున్నాడు. మరి అది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి వ్యక్తులు మీరు అంటున్నట్లుగా నిజంగా రోజానంటే బయటకు వచ్చాడు కానీ చెల్లెళ్ళని తనే పబ్లిక్గా తిట్టేశాడు. మీ మీద ప్రేమ చచ్చిపోయింది అన్నాడు. కన్న తల్లి ఆ ఏదైతే ఆ ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికో లేకపోతే ఇంకోటి వీళ్ళు కలుసుకుంటారు. దగ్గరగా ఆప్యాయంగా కన్న తల్లి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం కూడా తీసుకోడు. ఇదా ఇంత భయంకరమైన మనుషులతోట మనం ఈ రోజున ఈ రాజకీయ నాయకులని చెప్పుకుంటూ ప్రజాప్రతినిధులు అంటూ ఎందుకు మనకి కర్మ? రాష్ట్రానికి ఇట్లాంటి వ్యక్తుల్ని నిజంగా సమాజంలో ఉన్న కొంతమంది పెంచి పోషిస్తున్నారు. అదే జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇట్లాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయొద్దు. నిజంగా ఈ రోజున భువనమ్మ మాట్లాడిన మాటలు అక్షర సత్యం. ఆ రోజున అందరం బయటకు వచ్చాం, అండగా నిలబడతా ఉన్నాం. నిజం గెలవాలి అన్న ప్రోగ్రాం ఏదైతే ఉందో అందరం వెళ్ళాము. ప్రతి ఇల్లు ఎలా ఆదరించిందో భువనమ్మని, ప్రతి మనిషి ఏ విధంగా దగ్గరకు తీసుకున్నారో చూసాము. ఇంతకంటే ఇంకేం కావాలి? ఒక వ్యక్తి జైల్లో ఉంటే ఆయన ఘన చరిత్రను బయటికి తీసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. ఒక హైటెక్ సీఎంగా, ఒక ఏపీ బ్రాండ్గా, ఒక గొప్ప చరిత్ర సృష్టించిన వ్యక్తిగా, సైబరాబాద్ సృష్టికర్తగా ఆ రోజున ఎవ్వరం వెనకాడలేదు. ప్రతి ఒక్కరం బయటికి వెళ్ళాం, మా వాయిస్ వినిపించాం. బాబు గారికి కావాల్సింది బెయిల్ కాదు, ఆయన్ని బయటికి తీసుకురండి అని చెప్పి కోరుకున్నాం. ఒక మహిళ కాదు, ఎంతో మంది మహిళలు బయటకు వచ్చేసి ఒక నాయకుడు కావాల్సింది అదే.
ఆ రోజే గెలిచారు ఆయన. ఆ రోజే ఆయనకు పట్టాభిషేకం అయిపోయింది. ఏదో ఫార్మాలిటీగా సీఎం అయ్యారని చెప్పి అనుకుంటున్నాం కానీ ఆయన ఎప్పుడూ అందరి దృష్టిలో సీఎంఏ. ఎందుకంటే ఒక చరిత్ర సృష్టించే నాయకుడు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరం హత్తుకునిద్ది హృదయానికి ఆ విషయం. ప్రతి ఒక్కరం దాన్ని మళ్ళీ మళ్ళీ మాకు ఆ వ్యక్తే కావాలి, మళ్ళీ మా రాష్ట్రాన్ని మేము మంచిగా చూసుకోవాలి, బిడ్డల భవిష్యత్తును ఆయన చేతుల్లో పెడితే ఏ ఢోకా ఉండదు. లేకపోతే ఎక్కడ 47 అమ్మా, 2047 విజనరీగా ఆయన ముందుకు వెళుతున్నాడు. స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే కలలు కంటున్నాడు. భార్య లేదు, బిడ్డలు లేదు, ఫ్యామిలీ లేదు, ఏ రోజు కూడా ఆయన ఆలోచించలేదు కదా. వీళ్ళ చేత ఈ బూతులన్నీ తిట్టించుకుంది రాష్ట్రం కోసం, వాళ్ళ ఇంటి కోసం, రాష్ట్ర ప్రజల కోసం. కాబట్టి నిజంగా ద్రౌపదిని ఏదైతే కౌరవులు దుశ్శాసన పర్వానికి ఆ రోజున దారితీసిందో, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అలానే మితిమీరి ఆ ఖండకావరంతో అధికార గర్వం అనాలా, మదం అనాలా దాంతో రెచ్చిపోయారు. ఆ రోజున ఏం చెయ్యాలి, ఇట్లాంటి వాళ్ళకి ఎవరు వేస్తారు, ఎవరు పెడతారు పులి స్టాప్ అంటే ప్రజలే పెట్టారు. ఒక్క ఓటు హక్కుతోటి జగన్ని పక్కన పడేశారు. ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష ఉంటుంది, అది ఎలా ఉంటుంది అనటానికి ఎన్నో పురాణాలు మనం చూసుండం, జస్ట్ ఆ కథలు వింటున్నాం. కానీ మన ఎదురుగా జరిగిన కథ మాత్రం ఈ గొడ్డల పార్టీ కథ. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే.